ఈ పునరుద్ధరణ ఆరాధనలో మనం ఒక పర్యాయం ధ్యానిద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనమును మన ధ్యానాంశం కొరకు ఒక పర్యాయం చదువుతాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు నేనిచ్చే నీళ్లు త్రాగు ప్రతివాడు ఎప్పుడు నువ్వు దప్పిక కొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవం కలుగుటకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భం. పదమూడవ వచనంలో యేసయ్య అన్నాడు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా ద్రప్పిక కొంటాడు. 11వ వచనంలో సమరయ స్త్రీ యేసయ్యతో ఏమందంటే, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదు, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తన కుమారులకు పశువులకు తాను కూడా దీని నీళ్లు త్రాగిన ఈ బావి మాకిచ్చిన మా తండ్రిని యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా? సోదరులారా గమనించాలి, సమరయ స్త్రీతో యేసు ప్రభు సంభాషణలో 8 పర్యాయాలు నీళ్ల గురించి నా సంభాషణ కనపడతాయి. 8 పర్యాయాలు నీళ్ల గురించిన మాటలే కనపడతాయి. చూడండి 7వ వచనంలో ఏమనుందంటే, త్వరగా చదవాలి. 4:7 సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా. ఎందుకు వచ్చిందండి బావి దగ్గరికి? చెప్పాలి మీరు, ఎందుకు వచ్చింది బావి దగ్గరికి? నీళ్లు చేదుకొనుటకు. 9వ వచనంలో, ఆ సమరయ స్త్రీ, యూదుడువైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునికిమ్మని ఎలాగడుగుచున్నావు? యేసయ్య సమరయ స్త్రీని ఏమడిగాడు? నీళ్ళు అడిగాడా, కుండ అడిగాడా? మీరు వినాలి. ఎందుకు వచ్చింది సమరయ స్త్రీ అంటే నీళ్ల కోసం. యేసయ్య సమరయ స్త్రీని ఏమివ్వమని అడిగాడంటే, దప్పిక తీర్చుకోవటానికి నీళ్ళు ఇవ్వమన్నాడు. 10వ వచనంలో, అందుకు యేసు, దేవుని వరము, నాకు దాహమిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు? అది ఎరుగుంటే నీవు ఆయన ఎరుగుతావు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాడు. ఏ జలాన్ని ఇస్తాడంట యేసయ్య? అమ్మా చెప్పండి, ఏ జలం? వినండి మీరు. సమరయ స్త్రీ ఎందుకు వచ్చింది యాకోబు బావి దగ్గరికి? నీళ్ల కోసం. యేసు ప్రభు సమరయ స్త్రీని ఏమడిగాడు? నీళ్ళు అడిగాడు. 9వ వచనంలో. 10వ వచనంలో ఏమనుందంటే, చాలు, జీవజలమును గురించి యేసయ్య అన్నాడు, నేను నిన్ను దాహాన్ని అడుగుతున్నాను కదా, అసలు నిన్ను అడిగినోడెవడో నీకు తెలిస్తే ఆయన నీకేమిస్తాడో చెప్పనా? జీవజలాన్ని ఇస్తాడు అని అన్నాడు. అందుకు 11వ వచనంలో ఆమంది, అయ్యా నీ దగ్గర చేదుకోవటానికి తాడు లేదు, చేదుకోవటానికి ఏ బొంగ లేదు, ఎలాంటి పాత్ర లేదు, ఆ నీళ్లు నీవు నాకెట్లా ఇస్తావు? ఆ నీళ్లు నీకు ఎట్లా దొరికిద్ది అని సమరయ స్త్రీ యేసయ్యను అడిగినట్లు మనం చూస్తాం. 13వ వచనంలో అన్నాడు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు దప్పిక కొంటాడు. సమరయ స్త్రీ ఏం చెబుతుందంటే, మాకు మా పశువులకు మా ప్రజలైన వారందరూ దప్పిక తీర్చడానికి యాకోబు తవ్వించిన ఈ బావిలో నీళ్లు కన్నా నీవిచ్చు జీవజలము గొప్పదా? యాకోబు కంటే నువ్వు గొప్పవాడవని యేసయ్యను సమరయ స్త్రీ ప్రశ్నిస్తుంది. అందుకు యేసు ప్రభు వారు అన్నాడు, ఈ యాకోబు బావిలో ఉన్న నీళ్లు తాగినోడు మరలా దప్పిక కొంట, మల్లిక దప్పిక అయితే నేనిచ్చు నీళ్లు తాగితే దప్పిక కొనడు అన్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి. ఏనండి 8 పర్యాయాలు కనపడే
7వ వచనం నుండి 15వ వచనం వరకు 8 పర్యాయాలు ఇదే సంఘటన నేల గురించిన మాటే కనపడింది. గమనించాల్సిన సంగతులు. యేసయ్య సమరయ స్త్రీకి ఏ నీళ్ళు ఇస్తానన్నాడంటే ఇవన్నీ మీకు బాగా తెలుసు, నేను మరలా పరిచయం చేస్తున్నాను. ఏ నీళ్ళు ఇస్తానన్నాడు? ఏందో ఏ నీళ్ళు? జీవజలం. చెప్పండి మాట, జీవజలం. అయితే సమరయ స్త్రీ ఏ నీళ్లు కావాలంటుంది? యాకోబు బావి కన్నా నీవిచ్చే నీళ్లు గొప్పవా అంటుంది. అంటే దీనిలో ఆత్మీయ అర్థము. ప్రభువేమో ఆత్మ సంబంధంగా మాట్లాడుతుంటే ఆమెమో శారీరక సంబంధంగా ఆలోచిస్తుంది. నీళ్లు నీకు కావాలా అని అడిగాడు. కావాలయ్యా నాకు అంది. అయితే గమనించండి, జీవజలం. జీవజలం ఎవరికి జీవజలాన్ని ఆయన ఇస్తానంటున్నాడంటే గమనించారా? ఇర్మియా గ్రంథము 2:13లో జీవజలాన్ని గురించి ప్రభు చెప్పాడు. జీవజలం అంటే ఎవరో చెబుతున్నాడు ఆయన. ఇర్మియా గ్రంథం 2:13 చదువుతారా? నా జనులు 2 నేరాలు చేశారు, జీవజలముల ఓటనైన నన్ను మరిచి తమ కొరకు అనగా బ్రద్దలైపోయిన నీళ్లు నిలవని తొట్లను నిర్మించుకున్నారు. ఏమండి? జీవజలపు ఓటనైన నన్ను మరిచారు అన్నాడు. జీవజలపు ఓట ఎవరంటే దేవుడే. స్తోత్రం చెప్పండి. జీవజలపు ఓటనైన నన్ను మరిచి తమ కొరకు బ్రద్దలైపోయిన తొట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎవరంట దేవుణ్ణి మరిచింది? అమ్మా ఉన్నారు ఇక్కడ. ఎవరు మరిచారు? ఎద్దుకు తెలుసు యజమానుడు, గాడిద ఎరుగును తన దొడ్డిని. ఎద్దుకు తెలుసు యజమానుడు, గాడిద ఎరుగును తన దొడ్డిని. నా ప్రజలకు తెలివే లేదాయనే, నా ప్రజలకు తెలివే లేదాయనే. వారు నన్ను విడిచి సృష్టిని పూజింతురే, వారు నన్ను విడిచి సృష్టిని పూజింతురే. ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి నీ చెవియొగ్గుమా, ఓ భూమి నీ చెవియొగ్గుమా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి? జీవజలముల ఓటనైన నన్ను మర్చిపోయి తమ కొరకు బ్రద్దలైపోయిన పగిలిపోయిన నీళ్లు నిలవని తొట్లను వారు ఏర్పాటు చేసుకుంటున్నారు. దేవుడు తన ప్రజల మీద నింద మోపుతున్నాడు. దేవుడు తన ప్రజలను ప్రశ్నిస్తున్నాడు. జీవజలపు ఓట ఎవరంటే దేవుడే. ప్రకటన 21:6 చూడండి. ప్రకటన గ్రంథం 21:6. ఇర్మియాలో దేవుడు నేను జీవజలపు ఓటను అన్నాడు. ప్రకటనలో ఏం చెబుతున్నాడు? ప్రకటన గ్రంథం 21:6 చూడండి. మరియు ఆయన నాతో ఇలాగన్నాడు, సమాప్తమైపోయిన నేనే అల్ఫా నేనే ఒమేగా, అనగా ఆదియు అంతమునై ఉన్నాను. దప్పిక గొనువారికి జీవజలపు బుగ్గలో జలములను నేను ఉచితంగా ఇస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీళ్లు ఉచితంగా ఇస్తానన్నాడు ఆయన. ఎవరితో? సమరయ స్త్రీ. జీవజలముల ఓటను నేను అన్నాడు ఆయన. ప్రకటనలో ఆయన అన్నాడు, ఆ జీవజలముల ఓటను నేనిస్తా. ఎంత చెల్లించాలండి? అమ్మా గుడికి వెళ్ళావు, నైవేద్యం పెట్టావు, ఎంత చెల్లిస్తున్నావు?
ఉచితంగా ఇస్తాడంట. దేనిని? జీవజలాన్ని. ఎవరికి? నమ్మినోళ్ళకి. జీవజలము ఓట యేసయ్యే. జీవజలము ఓట యేసుక్రీస్తు ప్రభువే. జీవజలములను ఎలాగ మనం అర్థం చేసుకోవాలంటే అది పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. యోహాను సువార్త 7:38లో ఇవే సంగతులు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. సమరయ స్త్రీ కొండను పట్టుకొని మధ్యాహ్నం వేళ నీళ్ల కొరకు ఇదిగో యాకోబు బావి దగ్గరకు వస్తే యేసయ్య ఏమన్నాడు? నాకు నీళ్ళు ఇవ్వమని అడిగాడు. యూదుడైన నీవు సమరయ స్త్రీవైన నన్ను నీళ్ళు ఎందుకు అడుగుతున్నావు అనంది. నిన్ను అడుగుతున్న వాడెవడో తెలిస్తే నీవు మాట అన్నాడు ఆయన. అసలు నేనిచ్చే నీళ్ళేంటో చెప్పనా? జీవజలం అన్నాడు. ఎమ్మటనే సమరయ స్త్రీ అంది, అయ్యా రోజు ఎంత దూరం రావాలంటే ఇబ్బందిగా ఉంది, ఆ నీళ్ళెందో నాకు ఈ రాదు అన్నాడు. ఏమంటే ఏమిటి జీవజలం అంటే? దేవునికి సాదృశ్యం, యేసుక్రీస్తుకు సాదృశ్యం, పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. 7:38 యోహాను సువార్త ఏముంది చూడండి. 7:38లో ఏమి రాయి తీసారా? నా యందు విశ్వసించు వాడెవడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారుని బిగ్గరగా చెప్పాడు. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మ గురించి ఆ మాట చెప్పాడు. దేని గురించి చెప్పాడంటే ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తి యొక్క శరీరములో నివాసం ఉంటాడు. ఈ మధ్యాహ్న వేళ సోదరులారా, నీవు అసలు తప్పికొని ఉన్నావా? దేవుని గురించిన ఆరాటం నీకుందా? దేవుని ఆత్మశక్తిని పొందుకోవాలనే తాపత్రయం మనలో ఎంతమందికి ఉంది? పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి అంటే మనం ఏం చేయాలి? సమరయ స్త్రీతో ప్రభు ఏమన్నాడు? నేనిచ్చు నీళ్లు తాగితే ఎన్నడూ తప్పికొనడు అన్నాడు. ఆమంతదే, అయ్యా నేను తప్పిక కొనుక్కున్నట్లు ఆ నీళ్లు నాకు ఇవ్వమని ఆ సమరయ స్త్రీ యేసు ప్రభుతో అంటే, అందుకు యేసయ్య ఏమన్నాడో చూడండి. 16వ వచనం యోహాను సువార్త 4:16లో అందుకు యేసు ప్రభు ఏమన్నాడో గమనించారా? చివరి సంగతులు చూద్దాం. యేసయ్య అన్నాడు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రమ్మని, ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాడు. అమ్మ వింటున్నారా? జాగ్రత్తగా వినండి. సమరయ స్త్రీ ఏం కోరింది యేసయ్య దగ్గర? మీకు వందనాలమ్మా, మాట్లాడాలి. సమరయ స్త్రీ యేసయ్యను ఏమడిగింది? డబ్బులా? బత్తాల భీమా? ఏమడిగింది? అయ్యా అంత దూరం నుంచి నేను రావాలంటే రాలేను గాని ఆ నీళ్లు నాకు ఇయ్యొచ్చుగా అన్నది. సరే నీళ్ళు ఇస్తా, ఓకే సరే ఇస్తా గాని పోయి మీ ఆయన తీసుకొని రాపో అన్నాడు. ఎవరిని తెమ్మన్నాడు? ఎవరిని? నీళ్ళు ఇమ్మని అడిగితే యేసయ్య అన్నాడు, మీ ఆయన తీసుకురా అన్నాడు. అందుకు సమరయ స్త్రీ ఏమంది? సమరయ స్త్రీ ఏమంది? ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఏమందండావా? అడిగినోడు ఎవడు అనుకుంటుంది? నీళ్లు కావాలంటే మీ ఆయన తీసుకురా, నీళ్లు ఇస్తాను అన్నాడు. నీళ్ళకి వాళ్ళ ఆయనకి సంబంధం ఏంటి? అక్కడ సంబంధం ఉంది, గమనించండి. నీళ్లు కావాలంటే మీ ఆయన తీసుకురమ్మండి, నీ పెనిమిటిని పిలుచుకొని రమ్మా, ఆ నీళ్లు నీకు ఇస్తానని యేసయ్య అంటే ఆ సమరయ స్త్రీ అంది, నాకు పెనిమిటి లేడు. యేసయ్య ఆ మాటకి ఏమన్నాడు? 17వ వచనం యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటిలుండిరి, ఇప్పుడు నీకున్నవాడు కూడా నీ పెనిమిటి కాడని సత్యమే చెప్పి తిని కదా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది అంటే మొత్తం ఆమెకి పెనిమిట్లు? 5 పెనిమిట్లు నీకున్నారు. ఇప్పుడున్నోడు కూడా నీ పెనిమిటి కాదు. అమ్మా నిజం చెప్పానా అబద్ధం చెప్పానా? ఇప్పుడు ఎవరైనా ఈ మాట అడిగితే
పాస్టర్ గారు ఈ మాటగాని అడిగితే పాస్టర్ గారిని ఉరిది చంపేస్తారండి మీరు. సమరయ స్త్రీ యేసయ్యతో అడిగిన మాట ఏంటంటే, నాకు నీళ్లు ఉండయ్యా అని అడిగితే యేసయ్య అన్నాడు, నీ పెనిమిటిని తీసుకురాపోమ్మా అన్నాడు. ఆమంటది, అసలు నాకు పెనిమిటే లేడండి అనంది. తూచంటుంది, ఒప్పుకోట్ల. యేసయ్య అన్నాడు, 5 పెనిమిటిలు నీకున్నారు తల్లి, ఇప్పుడున్న పెనిమిటి కూడా నీ వాడు కాదు, సత్యమే చెప్పి తినా అన్నాడు. సోదరులారా, జీవజలము ఎవరికి దొరికింది? జీవజలాన్ని నీవు నేను పొందాలంటే మనమేమి చేయాలి? ఒక 2 విషయాలు చెబుతాను చూడండి. సమరయ స్త్రీతో ఎందుకు యేసు ప్రభు వారు జీవజలము కావాలి అంటే తన పెనిమిటిని పిలుచుకొని రమ్మన్నాడు అంటే దాని అర్థం 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. 4:16. ఎందుకు యేసు ప్రభు వారు సమరయ స్త్రీకి నీళ్ళు ఇవ్వటానికి తన పెనిమిటిని తీసుకొని రమ్మన్నాడు? ఇది ఈ రోజు సందేశం. తన పెనిమిటిని పిలుచుకొని రావటానికి జీవజలానికి సంబంధం ఏంటి? జీవజలం పొందాలంటే పెనిమిటిని తీసుకొని రావాలట. ఆ పెనిమిటి వస్తే జీవజలం ఇస్తానంటాడు ఆయన. దేవుని జ్ఞానం చూడండి అంత గొప్ప. ఏమని ఉందండి? 16:8. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పుకోలు చేయును. ఏం చేస్తాడంటే, నీ పాపం బయటకు రావాలంటే యేసు ప్రభువుకి బాగా తెలుసు. ఆమెనుకుంటుంది, నా మొదటి పెనిమిటి విషయం 6వ పెనిమిటికి తెలియదు, నా 2వ పెనిమిటి విషయం మొదటోడికి తెలియదు. ఇంత జాగ్రత్తగా నేను ఇన్ని రోజులుంటే ఈయన నా వ్యవహారం ఈయనకెట్ట తెలిసింది? నేను చేసిన ఈయనకెట్ట తెలిసాయి? ఎందుకు యేసయ్య ఈ మాట అన్నాడంటే ప్రధానమైన కారణం ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలంటే, అమ్మా, ఎవరికి జీవజలం ఇస్తాడంటే తప్పును ఒప్పుకున్న వాళ్ళకు, పాపాన్ని ఒప్పుకున్న వాళ్ళను, అతిక్రమలు ఒప్పుకున్న వాళ్ళందరికీ జీవజలం ఇస్తారు. కారణం ఏంటంటే పాపములను విడిచిపెడితే యేసయ్య ఇచ్చే జీవజలం మనకు దొరికింది. వదిలిపెట్టమ్మా, పాపాన్ని వదిలిపెడితే యేసయ్య ఇచ్చే జీవజలం దొరికింది. జీవజలం అంటే ఆ జీవజలము నీకు కావాలంటే సోదరులారా పాపాన్ని ఒప్పుకోవాలి. చివరి విషయాలు చెబుతున్నాడు చూడండి. పాపాన్ని ఒప్పుకోవాలి. సమరయ స్త్రీతో ఎందుకు ఈ మాట యేసయ్య అన్నాడంటే, ఆమె జీవితం అంతా బాగానే ఉంది, ఆమెను రక్షించాలి అంటే, ఆమెకు జీవజలం కావాలంటే ఆమె పాపపు కొండను విడిచిపెట్టాల. యేసయ్య ఈ మాట అన్నాడు, నీ పెనిమిటిని తీసుకొని రమ్మంటే, లేడండి నాకు పెనిమిటి అంది. కాదు 5 పెనిమిటిలు నీకున్నారు, ఇప్పుడు ఉన్నోడు కూడా నీవాడు కాదు అంటే ఆమె అంతది, అయ్యా నువ్వు ఒక ప్రవక్తవని నేను ఎరిగాను అని చెప్పి ఆ కొండను అక్కడే విడిచిపెట్టి ఊరిలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణ్ణి నేను చూశాను, ఆయన మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య కాడ, ఈయన ప్రభువైన క్రీస్తు కాడ రండి అని చెప్పి సుకారు గ్రామాన్ని మొత్తాన్ని యేసయ్య దగ్గరికి నడిపించింది. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మనం మార్పు ప్రజలు గమనించాలి. ఏమండి, సమరయ స్త్రీ చేసిన పరిచర్య యేసు ప్రభు శిష్యులు ఎవరు చేయలేకపోయారు. యేసు ప్రభు శిష్యులు ఒక్క గ్రామానైనా సరే యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినట్లు వాక్యంలో మనకు కనపడదు. కానీ సమరయ స్త్రీ ఆ పని చేసింది. ఎందుకు సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు ఇలాగ మాట్లాడాడంటే, మన పాపం మనము తెలియపరచడానికి, మనము తప్పును మనకు దేవుడు చూపించటానికి, మనము చేసిన అతిక్రమములన్నిటిని ఒప్పుకోవటానికి ఆయన మనతో మాట్లాడుతూ వస్తాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను.
సమరయ స్త్రీతో ఎందుకు పెనిమిటిని పిలుచుకురమ్మన్నాడంటే ఆమె చేస్తున్న తప్పంతా, ఆమె చేస్తున్న పాపమంతా తన పెనిమిటితోనే, ఆ పెనిమిటి పని దగ్గరే ఉంది. అది సీక్రెట్, రహస్యకరమైనది. యేసయ్య అన్నాడు, నీకు నీళ్లు కావాలంటే మీ ఆయన తీసుకురా. సోదరులారా గమనించండి, సామెతల గ్రంథం 28:13లో జ్ఞాని అయిన సొలొమోను మనం ఒప్పుకోవాలట, వేటిని ఒప్పుకోవాలో చెబుతున్నాడు. ఒక 2 విషయాలు చూసి ముగిద్దాం. ఒప్పుకోవాలి మనం. మొదటిగా పాపాన్ని ఒప్పుకోవాలి. చూడండి 28:13 సామెతల గ్రంథం. వేటిని ఒప్పుకోవాలంటున్నాడు? అమ్మా, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఏం చేయాలంటే ఒప్పుకోవాలంట. అతిక్రమములను ఒప్పుకోవాలి. 38:18 చదవండి. దావీదు కీర్తన 38:18 కీర్తనల గ్రంథం. అతిక్రమములు ఒప్పుకోవాలి, పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. మూడవ సంగతి, నా దోషాలు నేను ఒప్పుకొనుచున్నాను. అబ్బా, దావీదు అన్నాడయ్యా, నా దోషాలను నేను నీ ఎదుట ఒప్పుకుంటున్నాను, నా పాపముల విషయమై నేను విచారపడుతున్నాను. 32:5 కీర్తన 32:5 ఏమన్నా? అమ్మా వింటున్నారా? నా దోషాలు నేను కప్పుకొనక నేను నీ ఎదుట నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఈ మాట చెప్పండి, కప్పుకుంటావా ఒప్పుకుంటావా? కప్పుకుంటావా ఒప్పుకుంటావా? దేవుడు సమరయ స్త్రీ ఇన్నాళ్ళు కప్పుకుంది, ఇప్పుడు ఒప్పుకోమంటున్నాడు. ఒప్పుకుంటే జీవజలం దొరికింది, ఒప్పుకుంటే రక్షణ దొరికింది, ఒప్పుకుంటే మారు మనసు దొరికింది, ఒప్పుకుంటే పరలోక భాగ్యం దొరికింది, ఒప్పుకుంటే అన్నిటికంటే గొప్పగా యేసయ్య కుమార్తెగా ఆమె మార్చబడింది. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుచుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే దావీదు అన్నాడయ్యా, నీ ఎదుట నా అతిక్రమములు ఒప్పుకుంటాను, నీ ఎదుట నా పాపము కనపడుతుంది.